మదనపల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. సుమంటి వాళ్ళకి నమస్కారం అండి. నేను కోయేటికి వచ్చి 3 నెలలు అవుతుంది. నా పేరు నాగవేణి. మాది అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం అనాంచెరపల్లి గ్రామము పోకనాటి గారిపల్లి అండి. నేను 3 నెలలు అవుతుంది కోయేటికి వచ్చి. నాకు ఎడం చెయ్యి ఎడం కాలు ఎడం చెయ్యి ఎడం కాలు ఏం పని చేయలేదు. ఎదురొమ్మంత నొప్పి మెటికలు ఎక్కల్లా దిగల్ల చేయలేకపోతుండ పని. ఇక్కడ నాకు తిండి సక్రంగా లేదు. పని చేస్తూనే ఉండాల. తిండి వంట రూమ్ లేకపోతే ఎందుకు వచ్చినావు అంటారు. తినే పని లేదు. నా ఆరోగ్యం చాలా పాడైపోయింది. వీళ్ళకి పని చేస్తూనే ఉండాల. కిందకే రాని నన్ను పైన పని చేస్తూనే ఉండాల. 5 ఫ్లోర్లు ఉంది. ఎక్కల్లా దిగల్లా. ఇది దిగేటప్పుడు అదురుకు వచ్చేస్తుంది. పడిపోతాండ. సుమంటి వాళ్ళు ఎట్లయినా చేరి నన్ను ఇంటికి తీసుకోండి. దయచేసి ఇండియాకి తీసుకోండి. మా ఇంటి వెనక ఆరోగ్యం బాగాలేదు. నా పరిస్థితి సరిలేకపోయేటికి వచ్చిన మా ఇంటి వెనక 64 ఏళ్ళు. ఆయనకు చాలా జబ్బులు ఉన్నాయి. ఎన్నెమ్మ కరిగిపోయింది. హార్ట్ ప్రాబ్లం ఉంది. అల్సర్ ఉంది. ఆస్మా ఉంది. అన్నిటికీ మందులు కొనాలా తినాలా. అందుకని నేను పోయేటికి వచ్చిన. ఇక్కడ వస్తే నా ఆరోగ్యం పాడైపోయింది. చంద్రబాబు సార్, లోకేష్ సార్, పవన్ సార్ ఎట్లన్నా చేసి నన్ను ఇండియాకి తీసుకోండి సార్. ఇక్కడ మీరు తీసుకోకుండా నేను చచ్చిపోతాను సార్. నేను బతకను. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. ఇక్కడ ఏం పని చేయలేకపోతుందా. అన్నం సక్రంగా లేదు. నిద్ర లేదు. దీని నొప్పులకు 2 గంటల సేపు అనుకుంటామా. అయినా కానీ మాకు నిద్ర లేదు సార్. నిద్ర లేదు, తిండి లేదు. నా ఆరోగ్యం చాలా పాడైపోయింది సార్. నన్ను ఎట్లన్నా సరే ఇండియాకి తీసుకోండి సార్. మీకు దండ పెడతాను. నేను అక్కడ వస్తే కూలోనాలు చేసుకుంటాను. కానీ ఇక్కడ ఉంటే నిజంగానే చచ్చిపోతాను. నా ప్రాణాల మీద ఆశ లేదు సార్. దయచేసి నన్ను తీసుకోండి సార్. సుమంటి వాళ్ళు ఎట్లయినా కానీ నన్ను తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కూడా దొంగగా పెడుతున్నాను సార్. నాకు పోయి ఉంది. నెట్ కూడా లేదు. ఓసారి వస్తుంది, ఒకసారి అది ఇంటికి కూడా ఫోన్ చేసేసారి ఇచ్చేసినాను. 4 రోజులు అవుతుంది. ఇంటికి కూడా మాట్లాడలేదు సార్. ఇంటి వాళ్ళకి ఏమని చెప్పాలంటే ఏజెంట్కి నా ఆరోగ్యం బాగలేదు. ఇట్లా నేను ఇంటికి వచ్చేయాలన్నా ఏం చేయాలంటే నేను ఆఫీస్ వాళ్ళకి గొప్ప చెప్పినానమ్మా. నాకు సంబంధం లేదు. 2 లక్షలు కడితే ఇంటికి తీసుకుంటాము. ఈ పొద్దుకి 2 లక్షలు కడితే రేపు టికెట్ వేసి ఇంటికి తీసుకుంటాము. లేకుంటే నాకు సంబంధం లేదు అంటున్నాడు ఆఫీస్ వాళ్ళకి గొప్ప చెప్పేసిన. నేను ఆఫీస్ వాడు పోయేటోళ్ళకి 1000 రూపాయలకి అమ్మేసినాను. నాకు సంబంధం లేదు. ఏమన్నా చేసుకోమ్మా. ఆఫీస్ వాడు దాశనం ఉండి టికెట్ వేస్తే ఇంటికి రా, లేకంటే నీ కర్మ, నీకు ఏమన్నా పడుకో, నాకు సంబంధం లేదు అంటున్నాడు సార్. మేము డబ్బులు కట్టే పరిస్థితుల్లో లేము సార్. దయచేసి నన్ను ఎట్లన్నా కానీ ఇంటికి తీసుకోండి, ఇండియాకి తీసుకోండి సార్. అదే సార్ నేను కోరుకునేది. హై నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబలపల్లి నియోజకవర్గం మొలకలచెరువు మండలం నాయంచెరువుపల్లి పంచాయతీకి చెందినటువంటి పోకనేటి వారి పల్లెలో అయితే ఉన్నాం. ఇక్కడ అంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక లేడీ ఇక్కడ నుంచి దాదాపుగా 3300 కిలోమీటర్ల దూరాన్ని దూరపు కొండలు నునుపు అనేటువంటి భావనతో ఇక్కడ నుంచి కువైట్కి వెళ్ళడం అయితే జరిగింది. ఆ కువైట్లో ఆమె ఒక ఆరోగ్య పరిస్థితి బాగలేని కారణంగా అక్కడ నుంచి నేను ఇండియాకి రావాలని చెప్పేసి కూడా ఆమె ఎందరితోనూ వాపోయింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వారి ఓనర్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నేను ఇక్కడ నుంచి పంపించడానికి కుదరదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పడంతో ఆమె అక్కడ నుంచి సుమన్ టీవీ ద్వారా ఈ యొక్క సహాయాన్ని అయితే కోరుకుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. వారి కుటుంబ సభ్యులు కూడా ఆ తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అదేవిధంగా వారు ఇక్కడ చేసినటువంటి అప్పులను తీర్చడానికి ఆమె నా తల్లి వెళ్ళిందని చెప్పేసి కొడుకు అశోక్ చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఆ యొక్క అప్పులు తీర్చడం పక్కన పెట్టినట్టయితే అక్కడ ఆమె పడుతున్నటువంటి బాధలు, ఆమె పడుతున్నటువంటి నరక యాత్ర నుండి విముక్తి కలిగించాలని చెప్పేసి ఒక వీడియో అయితే ఆమె రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి అందరికీ న్యాయం చేయాలా, అక్కడ నుంచి ఆమెను సురక్షితంగా తీసుకొని ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులు అయితేనేమి అదేవిధంగా కుటుంబ సభ్యులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం అయితే జరుగుతూ ఉంది. మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులను అడిగి మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి. చెప్పండి పెద్దనా, మీ పేరు? నా పేరు రమణప్ప. ఓకే. మీ ఆవిడ పేరు? నాగవేణి. ఓకే. ఎప్పుడు పోయింది? 3 నెలలు అవుతుంది. ఓకే. ఎందుకు పంపించారు? నాకు ఆరోగ్యం సరిలేక ఈ హెల్త్ ప్రాబ్లం అయిపోయి నడుము నొప్పి, ఈ కాలు దెబ్బతింది. నాకు ఆస్మా ఉంది. నాకు పీంచిన రాదు. అందువల్ల నా కోసం చూపించుకునే దానికి హాస్పిటల్ అయిపోయినాయి. అందుకోసమని
పోయింది. గతంలో ఎప్పుడన్నా వెళ్ళారా? ఓతూరు వెళ్ళారు. మళ్ళీ ఎందుకు వచ్చేసారు అప్పుడు? అప్పుడు తలకాయకి దెబ్బ తగిలి ఉమ్, అప్పుడు వచ్చేసింది. ఓకే. వాళ్ళే పంపించేసినారు. వాళ్ళే పంపించారు, ఉమ్. కోయోటి వాళ్ళే పంపించారు. పోయేట వాళ్ళే పంపించినారు. ఓకే. ఇప్పుడు మళ్ళా ఇట్లా పరిస్థితి అయిపోయి ఉమ్. మళ్ళా పోయింది. ఉమ్, మళ్ళా ఆడ ఇట్లా పరిస్థితి అన్నం లేక ఉమ్, ఎక్కి దిగి ఉమ్, ఎడమ కాలు ఎడమ చెయ్యి ఎదరం నొప్పి వచ్చేసి ఉమ్, ఇట్లా ఉంది. ఉమ్, వాళ్ళు కోయేటోళ్ళు ఈ ఏజెంట్కి ఫోన్ చేస్తే ఉమ్. ఏజెంట్ 2 లక్షలు కట్టమంటున్నాడు. ఇప్పుడు మీరు డబ్బులు కట్టే పంపించారు కదా అక్కడికి, మేము కట్టలేదు. మీరు కట్టలేదు. ఆహా. సో ఏజెంట్ ఇప్పుడు డబ్బులు 2 లక్షలు ఇస్తేనే పంపిస్తామంటున్నారు. ఆ, ఓకే. ఆ. ఉమ్. సో ఇప్పుడు ఏం సాయం కోరుకుంటున్నారు మీరు? ఏందన్నా దయించి ఏందన్నా గవర్నమెంట్ ఉమ్, సాయం చేసి ఉమ్, మాకు ఇంటికి పంపిస్తే చాలు. నా భార్య కొయ్యాడు పోయింది. అక్కడ పరిస్థితి లేక చాలా కష్టాలు పడుతుంది. అన్నం లేక చాలా కష్టాలు పడుతుంది సార్. దయించి గవర్నమెంట్ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సార్ మాకు ఇంటికి మాకు ఆతరవాయం దిక్కు మమ్మల్ని దయించి మమ్మల్ని ఇంటికి తెచ్చేటట్టు చూడండి సార్. లోకేష్ సార్, పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు సార్ మమ్మల్ని దయించి మమ్మల్ని కాపాడండి సార్. నా పేరు అశోక్. మాది మొలకల్చేరు మండలం యాంచోలేరు గ్రామం, పాగనాడపల్లి గ్రామం. మా అమ్మ 3 నెలలు అయింది కోవిడ్కి వెళ్ళి. అక్కడ హెల్త్ ఇష్యూ వల్ల ఇబ్బందిగా ఉంది. ఈ ఆర్ఆ లోకేష్ కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాకైనా స్పందించి మాకు సాయం చేస్తారని చెప్పి కోరుకుంటాను. 3 మంత్స్ బ్యాక్ వెళ్ళింది మా అమ్మ, ఆరోగ్యం బాగాలేదు. అక్కడ ఏజెంట్కి కాల్ చేసి పిలుచుకోరమ్మని అంటే ఆయన వచ్చి 2 lakhs అమౌంట్ కట్టమంటున్నారు. మా దగ్గర అంత లేదు. మాకు పరిస్థితి బాగాలేక మేము అక్కడ పంపించినాం. ఇక్కడ కష్టాలు పడుతుంది మా అమ్మ. మా నాన్నకు కూడా ఆరోగ్యం బాగాలేదు. ఇబ్బంది అయిపోయి పంపించినాము. ఇప్పుడు హెల్త్ వివాదం వల్ల ఇలా అయిపోతుంది. ఏమన్నా హెల్ప్ చేస్తారని చెప్పి గవర్నమెంట్ కోరుకుంటున్నాం.